మనందరికీ శివుడి మెడలో ఉండే పాము గురించి తెలుసు, కానీ శివుడి జటాజూటాల్లో జటలను చుట్టుకుని కూడా ఒక పాము ఉంటుంది. దాని గురించి శివతాండవ స్తోత్రంలో ఇలా ఉంటుంది: జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభ. ఆ పరమేశ్వరుడు తాండవం చేస్తుంటే ఆయన జటలను చుట్టుకున్న పాము ఎరుపు గోధుమ రంగు కలిసినట్టు, అంటే బంగారు వర్ణంలో ఉండగా దానిపై ఉన్న మణి అనేది ఎర్రటి ప్రకాశంతో వెలిగిపోతుందిట. కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే, అంటే ఆ పాముపై ఉన్న ఎర్రటి మణి యొక్క కాంతి అనేది అన్ని దిక్కులకు వ్యాపించిందిట. ఎందుకని? ఈయన ఆనంద తాండవం చేస్తున్నాడు. దాంతో ఆ కాంతులు అనేవి సృష్టి మొత్తం నలు దిక్కులకు వ్యాపించి ఉన్నాయట. ఎలాగా? కదంబ కుంకుమ ద్రవ, అంటే ఏదో కుంకుమ నీరు పారినట్టు దిక్కులన్నీ ఎరుపు రంగు పూసుకున్నాయా అన్నట్టుందిట. మదాంధ సింధుర స్ఫురత్వ గుత్తరీయమేదురే. పరమశివుడు ఎలాంటి ఉత్తరీయం అంటే పై వస్త్రాన్ని ధరించేడుట అంటే మదమెక్కిన ఏనుగు యొక్క మెరుస్తున్న చర్మం, అంటే అప్పుడే చనిపోయిన పైగా మదమెక్కిన ఏనుగు యొక్క చర్మాన్ని ఉత్తరీయంగా ధరించి నాట్యం చేస్తున్నాడు ఆయన. మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరి, అంటే అలాంటి భూతనాథుడైన పరమేశ్వరుడు మనో వినోదమద్భుతం, నా మనస్సుకు అద్భుతమైన ఆనందాన్ని ప్రసాదించుగాక. ఓం నమః శివాయ.